जैसा कि अब सिराजुर रहमान पढ़ूंगे बाता बाता में किसी की डिबेट में एक बात बोलना तो లేదండి ముస్లింలు ప్రవర్త గారిని అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఒక ముస్లిమే, అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు అక్కడ. ముస్లింకి ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే ఒక ముస్లింకి కలిమాయ షరతు, మోమిన్కి కలిమాయ రిసాలత్ షరతు. కలిమాయ రిసాలత్ మీద పూర్తిగా ఫిజికల్ గాను మెంటల్లీ గాను అమలు చేస్తేనే అప్పుడు మోమిన్ కాగలరు. ప్రవర్త గారి సున్నతిని ప్రతి దాని మీద అమలు చేసి ఆరాధించిన వాడే మోమిన్. కలిమా చదివేసి అమలు చేయనివాడు కూడా ముస్లిమే. ఒక ముస్లిం మోమిన్ అవ్వలేడు గాని మోమిన్ ప్రతి మోమిన్ ముస్లిమే. అందుకే ఆ సృష్టికర్త దైవ గ్రంథం ఖురాన్ లో ఈ దైవవాణి ఇది ఒక ముస్లింలది కాదు. ఎందుకంటే సృష్టికర్త రబ్బుల్ ఆలమీన్ అంటున్నాడు, రబ్బుల్ ముస్లిమీన్ అన్నట్ల. రబ్బుల్ ఆలమీన్ అంటే ఈ ఆలమీన్ అంటే ఈ పూర్తి సృష్టిని, ఇలాంటి సృష్టి రాసులు ఎన్నో ఉన్నాయి. ఎలాగైతే ఇప్పుడు సైన్స్ విభజించి మాకు పరిచయం చేస్తుందో ఇలాంటి అన్ని గెలాక్సీస్ కి అధిపతి సృష్టించిన వాడు. ఈ సృష్టించిన వాటి అన్నిటికీ రబ్బ్ అంటున్నాడు, పాలించేవాడిని అంటున్నాడు. ముస్లింలో నన్ను ఎక్కడ అంటున్నాడు? ఎవరైతే నా ఆజ్ఞా పాలన నన్ను విశ్వసించి నా సృష్టిని గౌరవించాలి, వ్యతిరేకించకూడదు, గౌరవించి ఆ సృష్టికి కూడా ఆ సృష్టి హక్కులను నిర్వర్తించి నా మీద విశ్వాసంతో నన్ను ఆరాధిస్తాడు, ఆరాధించడానికి ప్రయత్నిస్తాడు, వాడు ముస్లిం. ముస్లిం అంటున్నారు. ఈ ఆరాధనలు చెయ్యాలని అనుకుని బయలుదేరిన వ్యక్తి ఈ ఆరాధనలు కేవలం దైవ ప్రవర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన విధి విధానాలతో ఆరాధిస్తే వాడు మోమిన్. ఇంత వ్యత్యాసం ఉంది ఒక ముస్లింకి ఒక మోమిన్. మోమిన్కి ప్రవర్త గారి గురించి అణువున ప్రేమ కలిగి ఉండాలి, గౌరవం కాదు ప్రేమ. ఇలాగా అందుకని సిరాజ్ గారు ఒక మాటలో చెప్పేశారు. అది ఎందుకు చెప్పారు అంటే దానికి అలా ఆయనకు అలా అర్థమైంది, ఆయన చెప్పాడు. కాకపోతే ప్రతి ముస్లింకి మోమిన్ అవ్వాల్సిన అవసరం, ఎందుకంటే మోమిన్లకే స్వర్గం, ముస్లింలకు కాదు.